హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ విహూ 23 ఛానల్. నా పేరు మౌనిక. ఈరోజు మనమైతే ఒక బ్యూటిఫుల్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అది గగనచుక్కి వాటర్ ఫాల్స్. అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేను ముందు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మనమైతే కార్లో వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అది మన కర్ణాటకలో ఉంది. చాలా హ్యాపీ అండి. తర్వాత అక్కడ నుంచే మనం గగనచుక్కి ఫాల్కి అయితే వెళ్ళాలి. మార్గ మధ్యంలో చూసారా ఎంత గ్రీనరీ ఉందో. ఇక్కడంతా హౌసెస్ ఎంత నీట్గా ఉన్నాయో, బాగున్నాయి. ఇక్కడ మర్రి చెట్టు ఉంది. అందరూ రిటర్న్ అయిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మనమైతే ఫైనల్లీ వచ్చేసాము. ఒక 140 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చాము బెంగళూరు నుంచి. పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారా, పోలీస్ బందోబస్తు కూడా వీకెండ్ కావడం వల్ల చాలా హెవీ క్రౌడ్ ఉంది. మనమైతే పార్క్ చేసి ఇలా వెళ్ళిపోతున్నాము. నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం వెళ్తున్నాము. ఫుల్ ఎండ అండి. మధ్యాహ్నం వెళ్ళాం కదా, అందుకని ఫుల్ వేడి. ఎంత వేడి అంటే చాలా ఎండగా ఉంది అక్కడైతే. బట్ ఇంత కష్టపడిపోతున్నాం కదా, అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూనే వచ్చాను నేనైతే. బట్ చూసేసరికి మాత్రం ఫుల్ ఫిదా అసలు, తెలుసా ఎంత బాగుందంటే. కాసేపట్లో మీరే చూసేయండి. వచ్చేసాం ఫైనల్లీ. చూసారా ఎంత బాగా ఫ్లో ఉందో వాటర్ ఫ్లో. అసలు ఎంత బాగుందంటే అబ్బా, అక్కడే ఎంతసేపు అయినా అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. చూసారా, కళ్ళు అసలు తిప్పుకోలేకపోతున్నాం తెలుసా. పక్కనే రెండు ఉన్నాయి, ఇటు సైడు అటు సైడు రెండు ఫాల్స్లు ఒకటే. చూసారా, న్యాచురల్గా ఏర్పడింది. చూసారా అక్కడ రెయిన్బో ఎంత బాగుంది అసలు. రెయిన్బో కలర్స్ మనం వేరే చూసామంటే ఆకాశంలో చూసాను, కానీ కింద అయితే ఫస్ట్ టైం నేనైతే చూసాను. 2 రెయిన్బోస్ ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ కాసేపు ఫ్రీజ్ చేస్తున్నాను చూడండి. 2 రెయిన్బోస్ అయితే ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఎంత బాగున్నాయి చూడండి. 1 2 రెయిన్బోస్. సూపర్ కదా అసలు. ఎవ్వరు మాత్రం మిస్ చేసుకుంటారండి ఇలాంటి ప్లేస్. మా వారు ఎన్నో రోజులు కంటుంటే ఇప్పటికి కుదిరింది మాకి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. తెలకడకైతే వెళ్తున్నాము. ఫుల్ గ్రీనరీ. చూసారా, ఇది అంతా ఎక్కువ ఉండేది ఇవేనండి. అరటి తోపులు, టెంకాయ చెట్లు, ఇంకా వరి, చెరుకు తోటలు ఇక్కడ ఫేమస్ అనుకుంటా. మెయిన్లీ వీళ్ళ వ్యవసాయం అనేది వీళ్ళ వృత్తి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రోడ్ మొత్తం అవే ఉన్నాయి. చెరుకు, లేదంటే వరి, లేదంటే మొక్కజొన్న, అరటి తోపులు, ఇవి తప్ప ఇంకేమీ కనపడలేదండి మాకైతే. వీళ్ళ మెయిన్ వృత్తి వ్యవసాయమే అనిపిస్తుంది. బట్ ఇవంతా చూస్తుంటే మీకు కోనసీమ గుర్తు రావట్లేదా? నాకైతే కోనసీమ ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే మాది రాయలసీమ, నేను కోనసీమ చూడలేదు. బట్ తెలకడకైతే వచ్చేసాము. చూసారా, ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ తీసుకున్నారు. అక్కడ నుంచి లోపలికైతే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. అప్పటిదాకా ఏమీ కానీ తినలేదు మేము అసలు. ఆ టెంపుల్స్ క్లోజ్ అవుతాయేమో అని ఇలాగే వచ్చేసాము. చాలా టైం అయిపోయిందండి. 5:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. మేము ఎలాగో ఉన్నాము. మా అబ్బాయి కూడా ఈరోజు సూపర్ అండి అసలు. మధ్యలో వాడికి ఫ్రూట్స్ పెట్టానంతే, అవే సర్దుకున్నాడు వాడైతే. ఫైనల్లీ తెలకడ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేసి తర్వాత ఏమన్నా స్నాక్స్ తిని తర్వాత బీచ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. కార్ పార్కింగ్ కోసం చూస్తున్నారు మా వారు. చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ బండ్లు తినడానికే అన్నమాట. చాలా ఉన్నాయి. ఫైనల్లీ కార్ పార్కింగ్ అయితే దొరికేసింది. వెళ్తున్నాము. పార్క్ చేసేసి తర్వాత తినడానికి వచ్చాం. ఇక్కడైతే బజ్జీలు తీసుకున్నాము. 50 రూపాయలకి 30 రూపాయలకి 5 ఇచ్చారు. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్కి అది ఓకే. చూసారా, బీచ్కి వచ్చేసాము. ఇదైతే బీచ్ తర్వాత ముందర ఉండేదంతా కావేరీ రివర్ అన్నమాట. అందరూ తింటున్నారు. చూసారా, ఇక్కడ తినడానికి, షాపింగ్ చేయడానికి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అంతే. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎన్ని ఉన్నాయో షాపింగ్ చేసుకోవడానికి. అక్కడి నుంచి అయితే మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పంచలింగేశ్వర టెంపుల్స్ ఉన్నాయండి. 5 శివాలయాలు ఉన్నాయంట. అందులో ఒకటైన వైద్యనాథేశ్వర టెంపుల్ అండి ఇది. ఇక్కడ శివుడు స్వయంగా వెలిసాడని అంటుంటారు. ఇక్కడ చూసారా, ఈ టెంపుల్స్ మెయిన్లీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా సోప్ స్టోన్తో నిర్మించారని చెప్తుంటారు. అంటే అది భూమిలో ఉన్నప్పుడు మృదువుగా ఉంటుందంట, బయట తీసి చేసినాక క్రమేణీ గట్టిపడుతుందని అంటారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్లో చూసుకున్నామా,
తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు బయట. చూసారా అందరు ఎలా తీసుకుంటున్నారో ఫొటోస్. ఆ స్ట్రక్చర్ చూసారా, టెంపుల్ స్ట్రక్చర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ప్రతి పిల్లర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ. మా వారు చూసారా, మా వాడికి ఫోజెస్ నేర్పించిస్తున్నారు. వాడికి ఫోటోలు తీయడం ఆయన పని అయితే, టెంపుల్ మొత్తం వీడియో తీసుకోవడం నా పని అనమాట. ఇక్కడ చూసారా నందీశ్వరుడు పైన ఎంత బాగున్నాడో, చాలా బాగుంది. వినాయకుడి దగ్గర అయితే మా వాడు కూర్చొని ఫోజులు ఇస్తున్నాడు, మా ఆయన ఫొటోస్ తీస్తున్నారు. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఈ వినాయకుడికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ అమ్మవారితో సహా ఉంటాడు వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ లోపల అమ్మవారి పూజ అయితే జరుగుతుంది. అమ్మవారి విగ్రహం నేను తెలియకుండా వీడియో అయితే తీసేసాను మీకోసం, చూసేయండి. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ మా వాడి చేష్టలు చూసారా, ఫుల్ ఈ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందంటే, ఆర్కిటెక్చర్ చూస్తే అసలు మన ఇండియన్స్ ఇంత డెవలప్ అయ్యారా, ఇంత అభివృద్ధి చెందారా. ఆ కాలంలో స్టోన్ మీద ఎలా చెక్కడం అంటే ఎంత ఇది కదా అసలు. మా వాడు చూసారా ఫుల్ గోల చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి కీర్తినారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న 5 లింగేశ్వర టెంపుల్స్ అయితే ఒకే ఒకటి కీర్తినారాయణ టెంపుల్ అండి. ఇది విష్ణువు టెంపుల్. చూసారా ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్, ఈ టెంపుల్, ఆ క్లైమేట్, ఆ గ్రీనరీ సూపర్ కదా అసలు. చూస్తే మీరు చుట్టూ ఎత్తులో ఉంటుంది, డౌన్లో ఉంటుంది టెంపుల్. ఇది మొత్తం ఇసుక దిబ్బలతో నిండిపోయిందంట అండి ఒక రాణి శాపం వల్ల. ఆ రాణి ఎవరు, ఎలా శాపం పెట్టింది అనేది ఇంకో వీడియో అయితే తీస్తాను, మర్చిపోకుండా చూసేయండి. ఆ రాణి శాపం వల్ల ఇప్పటికీ ఇక్కడంతా ఇసుక ఊరుతూనే ఉంటుందండి. మరి అది ఏ కట్టడాలకి పనికిరాదు, నైస్ ఇసుక. నెక్స్ట్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసేయండి ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా చూడడానికి ఉందో కదా అసలు. ఒక పెయింట్లో ఇలాంటివి సాధ్యం అనుకుంటాం, కానీ ఆ కాలంలో రాతిలో చెక్కడం అంటే నిజంగా ఆసమ్. అసలు ఎంత బాగా చెక్కారంటే ఆ ఒక్కొక్క పిల్లర్, అసలుకి ఈ పిల్లర్స్కి ఒక స్పెషాలిటీ ఉందంట. అవి ఎక్కడ ఫిట్ చేయొచ్చు, ఎక్కడైనా కానీ తీసి మళ్ళీ ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు అంట. అలాంటి పిల్లర్స్తో నిర్మించారంట ఈ టెంపుల్స్ అన్నీ. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.